నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ్పీటీసీ అరుణ భర్త గంగాధర్ ఫిర్యాదుతో నయీం పోలీసులకు దొరికిపోయినట్టుగా తెలుస్తోంది. కోటి రూపాయలు ఇవ్వాలని నయీం ముఠా బెదిరించడంతో గంగాధర్ పోలీసులను ఆశ్రయించారు. ఇతడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు నయీం పట్టుబడ్డాడు. మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఓవర్ టు యు. గ్యాంగ్స్టర్ నయీం హతంకు సంబంధించి నిజామాబాద్కు లింకులు ఉన్నాయి. ఈ ఘటన సంచలనం రేపిన నేపథ్యంలో నిజామాబాద్ నుంచే ఈ ఆపరేషన్కి అంతా కూడా మూల కారణంగా ఇక్కడి నుంచే మూలాధారాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ గ్యాంగ్స్టర్ నయీం గ్యాంగ్ నుంచి బెదిరింపులకు లోనైన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యాపారి అమృతాపూర్ గంగాధర్ మనతో పాటు ఉన్నారు. ఇతను డిచ్పల్లి జెడ్పీటీసీకి సంబంధించిన భర్త కూడా ఈయన మనతో పాటు ఉన్నారు. ఆయన ఎందుకు బెదిరించారు, ఎప్పుడు బెదిరించారు, ఇవన్నీ మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. అంటే మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది, బెదిరింపులు వచ్చినాయి, ఏమని బెదిరించారు నయీంకి సంబంధించిన గ్యాంగ్? నేను 15వ తారీఖు క్యాజువల్గా ప్రతిరోజు సాయంత్రం డిచ్పల్లికి వెళ్తాను. అక్కడ నాకు వ్యవసాయ భూమి ఉన్నది. అందులో జెడ్పీటీసీ మా మిసెస్ ఎవరైనా యోగక్షేమాలు తెలుసుకోవడానికి సాయంత్రం పూట వెళ్తాను. 9 గంటలకు నేను మా గెస్ట్ హౌస్ సుద్దపల్లిలో ఉన్నది. ఆ గెస్ట్ హౌస్లో డిన్నర్ కోసమని అన్నీ అరేంజ్ చేసుకున్నాను. 9 గంటలకు ఒక అజ్ఞాత వ్యక్తి, పేరు వల్లేదు, ఫోన్ చేసి జెడ్పీటీసీ కురాపాటి అర్ణం మీ భార్యనండి అని అడిగాడు. అవును. మీ పేరు అమృతాపూర్ గంగాధార అంటే అవునండి అన్నాను. మేము యాంటీ నక్సలైట్ గ్రూప్ వాళ్ళం, మాకు నిధులు కావాలా, ఆ నిధులకు నువ్వు ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుందని డిమాండ్ చేశాడు. నిధులు నా దగ్గర ఎక్కడున్నాయండి, నా దగ్గర డబ్బులు లేవు, నేనే అప్పులలో ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఏదో డిన్నర్ చేసుకుంటప్పుడు నువ్వేందా ఫోన్ చేస్తున్నావు, లేదు నువ్వు చాలా నష్టపోతావు, తమాషాగా చేస్తున్నావు, పిల్లగాళ్ళ తిరిగా, సీరియస్ మ్యాటర్ ఇది అన్నాడు. సీరియస్ అయితే పొద్దులేవా అని పెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ ఇది 15 నాడు నైట్లో 9 గంటల 5 నిమిషాలు 9కే మళ్ళీ వేసి, నువ్వు ఏమో రాత్రి చెప్పింది అమౌంట్ డిక్లేర్ చేయలేవు. నేను ఏం అమౌంట్ నా దగ్గర ఎక్కడ ఉన్నది, నేను అప్పులు ఉన్నాయి నాకు, మీకేంది, మీ సంగతి ఏంది అంటే, లేదు మేము యాంటీ నక్సలైట్లో మా భయ్యగా ఉన్నాడు ఇక్కడ పక్కకు, నువ్వు కంపల్సరీ డబ్బులు ఇవ్వాలా, నీకు ఎంత ఆస్తున్నదో మాకు తెలుసు, నాకు కరెక్ట్ చెప్పిండు, 55-60 ఎకరాలు నీకు ఉన్నది, నీ కొడుకు అభిషేక్ హైదరాబాదులో జాబ్ చేస్తాడు, రెండవ కుమారుడు జర్మనీలో జాబ్ చేస్తాడు, నీ భార్య జెడ్పీటీసీ, నువ్వు రీజనల్ ఆఫీసులో డాక్యుమెంట్ రాస్తావు, నీ సంగతి అన్నీ తెలుసు, నువ్వు డబ్బులు ఇవ్వకుంటే మటుకు ప్రాణ నష్టం జరుగుతుంది, నువ్వు ఏదో సింపుల్గా తీసుకోకి, ఇది మా భార్యతో మాట్లాడు అని ఫోన్ ఇవ్వబోయిండు. నేనన్నా భయ్యతో ఎవరితో నేను మాట్లాడా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నేను నా దగ్గర డబ్బులు లేవు, అరే లేదు నువ్వు ఇవ్వాలి అంతే అని బెదిరించిండు. బెదిరిస్తే ఎంత డబ్బులు ఇవ్వాలనేది డిమాండ్ చేశారా, లేకపోతే భయ్యా అనేది ఏం పేరు అనేది చెప్పారా? భయ్యా అని అన్నాడు కానీ పేరు చెప్పలే, కానీ నన్ను ఫిగర్ అడిగిండు, నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అని. నేనెంత ఇస్తాను, నా దగ్గర డబ్బులు అసలే లేవు, నేను ఎట్లా ఇస్తా, అరే నువ్వు ఒక డబ్బు చెప్పు, ఇంత అని చెప్పు ఫిగర్ అంటే, నేను మిమ్మల్ని కలాలనుకుంటున్నా, ఎక్కడుండో చెప్పురంటే, సరే మేము అలా చేస్తాం, 4 గంటలకు ఆలోచించుకొని ఫోన్ పెట్టేసిండు. మళ్ళీ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్లో ఏమని మెసేజ్ పంపిండంటే, అదే నంబర్తోని, గంగాధర్ భయ్యా, గంగాధర్ అన్న भाई का हुकुम है, गंगाधर अन्ना भाई का हुकुम है, 1 करोड़ रुपीस अरेंज करो, नहीं है तो अंजाम बुरा होगा. పుట్టినమ్మా ఈడేంద్రా, సగము ఇంగ్లీషు సగం హిందీ, ఇది ఏంది ఇది, నాకు కొద్దిగా భయం అనిపించింది. అప్పుడు నేను వెంటనే సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే, మీరు అర్జెంట్ వచ్చేయండి అని పాపం సిఐ గారు నన్ను పిలుచుకొని, ఎస్ఐ గారు కేసు బుక్ చేసి రాత్రి 7 గంటల దాకా మొత్తం ఫైల్ చేసి నా యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు, నా ఎంబడి ఉన్న వాళ్ళది కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుండి నేను
2 రోజుల తర్వాత సిఐ గారికి మళ్ళీ ఫోన్ చేసుకుంటా ఏరని. టీంకు సంబంధించిన గ్యాంగులు కూడా నిజామాబాద్లో ఉన్నట్లు అమృతాపూర్ గంగాధర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసు మరిన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు పోలీస్ శాఖను. ప్రభుత్వానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇక్కడ అప్డేట్స్. కెమెరామెన్ శ్యామ్ గౌడ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.